సిక్స్త్ పవర్ స్టార్ గౌరవ్ గుప్తా. సో గౌరవ్ గుప్తాకి కంప్లీట్ గా తెలుగు రావట్లేదు, రావడమే కాదు అసలు అర్థం కూడా కావట్లేదు. మరి ఎందుకు తీసుకున్నాను నాకు తెలియదు. మళ్ళీ బిగ్ బాస్ రూల్ పెడతాడు తెలుగులోనే మాట్లాడాలని చెప్పేసి. సో నాగార్జున గారు చెప్తుంది ఏది కూడా అసలు అర్థమవుతున్నట్టు క్లియర్ గా లేదు. అండ్ గౌరవ్ గుప్తాని ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్ కి అంటే కనుక సో జనానికి నేనేందో చూపెట్టాలనుకుంటున్నాను అండ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేనేందో నన్ను ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నాను కూడా చెప్పాడు. అండ్ గౌరవ్ గుప్తాకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు, బ్లెస్డ్ పవర్ అని చెప్పేసి. సో ఈ పవర్ తోటి అసలు నేను తప్పుడు అడుగులు వేస్తున్నానా, కరెక్ట్ పొజిషన్ లో ఉన్నానా, నాకు ఆయనకి ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే ఆ గైడెన్స్ కోసము బిగ్ బాస్ ని అడగచ్చు. సో ఇది ఎప్పుడు ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా తర్వాత బిగ్ బాస్ చెప్తారు. సో గౌరవ్ గుప్తాకి ఈ పవర్ ఇచ్చారు అండ్ టాస్క్ వచ్చేసి పుషప్స్ ఇచ్చారు. సో పర్సనాలిటీ పరంగా 50 పుషప్స్ చేశాడు అండ్ పర్సనాలిటీ పరంగా అయితే అంత బాగుంది. కానీ డెఫినెట్ గా నాకైతే గౌరవ్ గుప్తా లాంగ్ రన్ ఉంటాడని అనుకోవట్లేదు. అసలు పెద్ద ట్రెండింగ్ కూడా పర్సన్ కాడు. అండ్ గౌరవ్ గుప్తా డెఫినెట్ గా ఒక 2-3 వీక్స్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వేరే వాళ్ళకి ఇప్పుడే ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాన్సెస్ దగ్గరలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఇంకో 1-2 వీక్స్ దొరుకుతుంది. ఎందుకంటే గౌరవ్ గుప్తా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీకేమనిపించింది, గౌరవ్ గుప్తా ఎలా రన్ చేయగలుగుతాడనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి.